ఇంత గొప్ప టెక్నాలజీ మనకి మీరు చూస్తున్నారు, స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. ఎర్త్కి సంబంధించిన టెక్నాలజీ అంతా మీరు చూస్తున్నారండి. చాలా వండర్ఫుల్గా, బ్యూటిఫుల్గా మీకు కనబడుతుంది. చూడండి, భూమి మాత్రమే కాదు ప్రియులారా, మనం కొంచెం ఆకాశం గురించి మనం ఆలోచించామనుకోండి, స్పేస్ గురించి మనం ఆలోచించామనుకోండి, స్పేస్ గురించి కూడా వండర్ఫుల్ అంటే బ్యూటిఫుల్ టెక్నాలజీ అండి. ఈ మనుషులందరూ కూడా కనుగొనడం కంటే ముందే మీరు చూస్తే క్రీస్తు శకము 1996లో కనుగొన్నారండి ఆకాశం పైన వాటర్ ఉన్నాయి అని. ఎప్పుడండి? క్రీస్తు శకము 1996, అంటే నేటికి సుమారుగా 30 సంవత్సరాలు అంతే. కానీ 30 సంవత్సరాలు కాదు ప్రియులారా, క్రీస్తు పూర్వము సుమారుగా 700 లేదా 800 సంవత్సరాల క్రితమే మీరు చూస్తున్నారు ఆకాశము పైన నీళ్ళు ఉన్నాయనే విషయం మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఆకాశం పైన వాటర్ అనే విషయం మీరు చూస్తున్నాండి. ఎంత చక్కగా ఉందండి. కీర్తనలు 148వ కీర్తన 4వ వచనం మనం చూస్తే మనకు కనబడుతుంది పిల్లాడు. చూడండి, ఆకాశము పైన పరమాకాశములారా, ఆకాశము పైన ఉన్న జలములారా. సచ్ ఏ బ్యూటిఫుల్ వర్సెస్ అండి. మరి వాటర్ గురించే కాదు పిల్లారా, నక్షత్రాల గురించి కూడా. నక్షత్రాలు వాటి యొక్క కౌంట్ మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం నక్షత్రాలకి ఒక కౌంట్ పెట్టారు. అంతేనా? కాదండి, నక్షత్రాల గురించి మాత్రమే కాదు పిల్లరా, ఆ నక్షత్రాలకు ఉన్నటువంటి కక్షలు, ఆర్బిట్స్ అంటారండి వాటిని, ఆర్బిట్స్. నక్షత్రాలకు ఉన్న కక్షలు, ఉపకక్షలు, ఉపనక్షత్రాలు, తర్వాత వాటికంటూ టైమింగ్స్, మళ్ళీ వాటికి సంబంధించినటువంటి వాటిలో ఉన్న హైడ్రోజన్ అంటే హీలియం కంటెంట్ని బట్టి మనం ఆలోచిస్తే ఆ నక్షత్రాలు రెడ్ స్టార్స్, బ్లూ స్టార్స్, బ్లాక్ స్టార్స్ రకరకాలుగా ఉంటాయి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రతిదీ డిస్ప్లే అవుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కనుక ఆకాశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా బాగా ఆలోచించారనుకోండి, మరి చంద్రుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఋతువుల గురించినటువంటి ఇన్ఫర్మేషన్, తర్వాత చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదనే ఇన్ఫర్మేషన్, తర్వాత మీరు చూస్తే వాటర్ సైకిల్. చూడండి, వాటర్ సైకిల్ అంటే వాటర్ అనేది సముద్రంలో నుంచి నదుల్లోకి ఎలా వస్తుంది, నదుల్లో నుంచి మళ్ళీ సముద్రాల్లోకి ఎలా వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ టెక్నికల్ అండ్ సైన్స్ సబ్జెక్ట్ అండి. ఇంత గొప్ప సైన్స్ ఎలా ఉంది అని మీరు ఆలోచిస్తే, ఎందుకు బైబిల్లో ఉందని మీరు ఆలోచిస్తే, అది కూడా సైన్స్ కనిపెట్టడానికి ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎలా ఉందని మీరు ఆలోచిస్తే ప్రియులారా, బికాస్ ద బైబిల్ వాజ్ రిటన్ బై ద గాడ్. ఆకాశమునకును భూమికిని ప్రభు అయినటువంటి దేవుడు రాయించారు కనుక ఇంత గొప్ప సైన్స్ మనకి బైబిల్లో కనబడుతుందండి. ఇది మాత్రమే కాదు ప్రియులారా, మన గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఆలోచించినట్లయితే, అసలు మన శరీరం అనేది ఎలాంటి మట్టితో తయారు చేయబడింది, మన శరీరం యొక్క స్ట్రక్చర్ ఏంటి, మన శరీరంలో ఉన్నటువంటి విషయాలు ఎలా ఉన్నాయి, వీటి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, మొట్టమొదటి మనిషి భూమి మీద ఎక్కడున్నాడు. డార్విన్స్ థియరీ సొద తప్పండి. డార్విన్స్ థియరీ రైట్ అనుకునేవాళ్ళు మీరు. మళ్ళీ చిన్నప్పుడు మనం చదువుకుంటాం, కోతి కొంచెం ఒకలాగా ఉంటుంది, తర్వాత ఇంకొకలాగా ఉంటుంది, తర్వాత నడిచేస్తుందంటే తోక ఉండిపోయింది, అంటే తోక ఊడిపోయిందంటే ఇదంతా పచ్చాబద్ధం అండి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనిషి కోతు నుండి రాలేదు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. దిస్ ఈజ్ ద సైన్స్. దేవుడు చెప్తున్నారండి, ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఆ మనిషి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. యోబు గ్రంథము 10వ అధ్యాయం మనం చూడొచ్చు, 10, 11, 10 వచనాలు మనం చూస్తే ఎంత చక్కగా ఉంది. ఎముకలతోటి, నరములతోటి, మాంసముతోటి, చర్మముతోటి, సచ్ ఎ బ్యూటిఫుల్ సెగ్రిగేషన్, సచ్ ఎ బ్యూటిఫుల్ స్ట్రక్చర్, సచ్ ఎ బ్యూటిఫుల్ ఎనాటమీ క్లాసెస్. వండర్ఫుల్ అండి. ఇంత గొప్పగా ఎలా ఉందయ్యా అంటే, బైబిల్ అనేది మనుషులు రాసింది కాదు. ఆ బైబిల్ సెలవిస్తుందండి, ఆకాశమునకు భూమికి ప్రభు అయినటువంటి వారు దేవుడు. కనుక బైబిల్లో ప్రస్తావించినటువంటి వారు నిజమైనటువంటి దేవుడు. మనకు అర్థమైపోవాలండి. మీరు అనుకుంటారు, సైన్స్ చెప్పారు కదా, సైన్స్ ఏముందిలే, తర్వాత ఏదైనా జిమ్మిక్కులు చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. మీకు విషయం చెప్పంటారా, సైన్స్ ఎప్పటికీ చెప్పనటువంటిది చూపిస్తాను బైబిల్లో నుంచి, చెప్పలేనిది కూడా చూపిస్తా. 2 చూపిస్తాను మీకు సింపుల్గా. అంటే సమయం అయిపోయింది కాబట్టి 2తో నేను క్లోజ్ చేసేస్తాను. సైన్స్ ప్రయోగాలు చేసిన తర్వాత బైబిల్ నిజమని చెప్పట్లేదు నేను. సైన్స్ కంటే ముందే చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. 1 కాదు 2 కాదు, చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. నేను ఇంకా అవన్నీ మీకు మెన్షన్ చేయలేదు. మీకు ఒకవేళ కావాలంటే కనుక న్యూటన్ లాస్ చూపిస్తాను, కెప్లర్ లాస్ చూపిస్తాను.
మీకు ఎలాంటి సబ్జెక్ట్ కావాలన్నా కానీ, మొక్కల గురించి కావాలనుకోండి, మొక్కల గురించి సబ్జెక్ట్ చూపిస్తాను. మీకు ఎటువంటి సబ్జెక్ట్ కావాలన్నా, సైన్స్ చేత ఆధారం చేయబడినటువంటి, నిరూపించబడినటువంటి ఏ సబ్జెక్ట్ మీరు తీసుకొచ్చినా కానీ ఆ సబ్జెక్ట్ని బైబిల్లో చూపించడానికి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను సిద్ధంగా ఉన్నానండి. వాటికి నువ్వు ఎక్స్ వై ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఫార్ములాస్ పెట్టుకుంటావు అంతే. ఆ ఫార్ములాస్కి నువ్వు పెట్టుకున్నావు పేర్లు, ఎక్స్ వై జెడ్ ఏదో పెట్టుకున్నావు నువ్వు, కానీ దానికి సంబంధించిన రూట్, దానికి సంబంధించిన మూలం నేను బైబిల్లో మీకు చూపిస్తాను. న్యూటన్ 3 లాస్ కావచ్చు, కెప్లర్ లాస్ అవ్వచ్చు, ఏదైనా కానీ అవి వాస్తవాలు అయి ఉంటే కనుక తప్పకుండా నేను బైబిల్లో చూపిస్తాను. డార్విన్ థియరీలు అంటే చెత్త థియరీస్ తీసుకురాకండి, అవి నేను సపోర్ట్ చేయను. థియరీస్ ఐ డోంట్ యాక్సెప్ట్ థియరీస్. బిగ్ బ్యాంగ్ థియరీ, ఇవన్నీ థియరీస్. బైబిల్ నెవర్ టెల్స్ అబౌట్ ద థియరీస్. బైబిల్ ఓన్లీ టెల్స్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. సత్యాలు మాత్రం బైబిల్ మాట్లాడుతుంది. ఎందుకంటే రాళ్ళు వేసుకొని చెప్పుకునే బ్రతుకు కాదు బైబిల్ది. రాళ్ళను కూడా వజ్రాలుగా మార్చే గొప్ప శక్తి కలిగినటువంటి వాక్యం బైబిల్. కనుక బైబిల్లో ఊహాగానాలు ఉండవు, ఊహకు అందనటువంటి విషయాలు బైబిల్లో ఉంటాయి, ఉన్నతమైన విషయాలు ఉంటాయి. అవి తెలుసుకోవడానికి టైం పట్టొచ్చు, కానీ మీరు తర్వాత అయినా రావాల్సింది బైబిల్లో చెప్పబడిన విషయాల దగ్గరికే మీరు వచ్చి ఆగాలి. ఒకప్పుడు డార్విన్ స్థితి రైట్ అన్నారు, ఇప్పుడు రాంగ్ అని ఏవో మళ్ళీ మార్చుకుంటూ ఉన్నారు. బట్ డార్విన్ స్థితి రాంగ్ అని రైట్ అని ఎవరు మాట్లాడిపోయినా బైబిల్ మాత్రం ముందే చెప్పేసింది డార్విన్ స్థితి 100% రాంగ్ అని. చూసారా ఎంత చక్కగా ఉందో. కనుక మీరు ఎలాంటి లాస్ తీసుకొచ్చినా కానీ అలాంటి లాస్ నేను బైబిల్లో చూపించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రియులారా. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచించండి ఒకసారి. మీరు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో కనుక మీరు ఉన్నట్లయితే కనుక అనేకమైన విషయాలు మనకి బైబిల్లో కనబడతాయి ప్రియులారా, మనకు కనబడతాయి. కనుక సైన్స్ ఇంకా చెప్పలేనటువంటి ఒక విషయం చెప్పమంటారా? బహుశా ఒకవేళ ప్రయోగాలు చేస్తే కనుక్కునే విషయం అదేంటంటే, మనం బాగా ఆలోచిస్తున్నాండి, ఇంకా ఈ డ్రెస్ ఉందండి, ఈ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే మొక్కల్లో నుంచి వచ్చింది. అలాగే ఇక్కడ వుడ్ మీకు కనబడుతుంది, ఈ వుడ్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే మొక్కల్లో నుంచి వచ్చింది. అంటే మొక్కల్లో నుంచి వుడ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వచ్చింది, కాటన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వచ్చింది, సిల్క్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వచ్చింది. అంటే వుడ్లో నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్, అంటే మొక్కల్లో నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ మనకు వస్తూ ఉన్నాయండి. అదేంటంటే అది వుడ్ అయి ఉండొచ్చు, కాటన్ అయి ఉండొచ్చు. భూమిలో నుంచే ఐరన్ మనకు వచ్చింది, భూమిలో నుంచే స్టీల్ మనకు వచ్చింది. అఫ్కోర్స్ కార్బన్ పర్సంటేజ్ని బట్టి కార్బన్ స్టీల్ రెండు దగ్గర, ఐరన్ స్టీల్ దగ్గరగా ఒకటే కైండ్ ఆఫ్ మెటీరియల్, బట్ అందులో ఉండే కార్బన్ పర్సంటేజ్ని బట్టి డిఫరెంట్ అయిపోతూ ఉంటుంది. అలాగే గోల్డ్ భూమిలో నుంచి వచ్చింది, అలాగే మరి రాగి భూమిలో నుంచి వచ్చింది, ఇత్తడి కూడా భూమిలో నుంచి వచ్చింది. మీరు బాగా ఆలోచిస్తే చాలా రకాల మెటీరియల్స్ అన్నీ కూడా భూమిలో నుంచి వచ్చినట్టు మనకు కనబడుతుంటాయి. ప్లాస్టిక్ అవ్వచ్చు, ఐరన్ అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, అలాగే ఇంకా వుడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా భూమిలో నుంచి వచ్చాయి. నా ప్రశ్న ఏంటంటే, మరి ఇంతకీ భూమి ఏ మెటీరియల్తో తయారు చేయబడింది అంటే, సిల్వర్ అనేది ఒక కైండ్ ఆఫ్ మెటీరియల్, అది ఒక మెటల్. అదేవిధంగా ఇత్తడి ఒక రకమైనటువంటి మెటల్, అదేవిధంగా ఐరన్ ఒక రకమైనటువంటి మెటల్, వుడ్ ఒక రకమైనటువంటిది. అదేవిధంగా మీరు ఆలోచించినట్లయితే కనుక ప్లాస్టిక్ ఒక రకమైన, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఎర్త్లో నుంచి వచ్చాయి కదా. మరి ఇంతకీ ఎర్త్ ఏ మెటీరియల్తో చేయబడింది, ఎర్త్ యొక్క పదార్థం దేంతో చేయబడిందని మీరు ఆలోచిస్తుందండి. దానికి సంబంధించి వాక్యము చక్కగా సెలవిస్తుందండి, బైబిల్ చక్కగా సెలవిస్తుంది. ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఒకవేళ ప్రయత్నిస్తే, సైన్స్ ఒకవేళ ప్రయత్నిస్తే భవిష్యత్తులో కనుక్కోబోయే విషయం ఏంటయ్యా అంటే, ఎర్త్ ఏ మెటీరియల్తో ఫామ్ అయిందో మీకు తెలుసా? పేతురు గారు రాసినటువంటి పత్రిక మీరు చూస్తే బైబిల్లో మనకి చక్కగా కనబడుతుందండి. పేతురు గారు రాసినటువంటి పత్రిక, రెండో పత్రిక మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక మనం చూస్తానండి, 3వ అధ్యాయం మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తానండి, 7వ వచనం 5వ వచనం మనం చూద్దాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండిననియు నీళ్ళల్లో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు. ఎలా వచ్చిందంటే అండి, భూమి నీళ్ళల్లో నుండి నీళ్ళ వలన వచ్చింది. ఇది మీకు బహుశా ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. దీనికి సంబంధించిన ఫార్ములాస్, జెడ్లు, వైలు, స్క్వేర్లు, రూట్లు, క్యూబ్ రూట్లు, తర్వాత ఆలాస్ ఏ పెట్టుకుంటావు మొత్తానికి. ఆ ప్రయోగాలన్నీ చేసి చివరికి నువ్వేం చెప్పాలి తెలుసా? ఎర్త్ యొక్క మూలాలు వాటర్లో నుంచి వచ్చాయని చెప్పాలి.
అది నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటావో పెట్టుకోండి. భవిష్యత్తులో చివరికి వచ్చేసరికి ఏ నిరూపిస్తారో మనకి, ఎందుకంటే ఎర్త్ అనేది నీళ్ళలో నుంచి వచ్చిందని నిరూపిస్తారండి. వాటర్ అనేది సోర్స్ పాయింట్ ఎర్త్కి అని వాళ్ళు నిరూపిస్తారు. మీకు అర్థమవుతుందండి? ఒకవేళ ప్రయోగాలు చేసినా కూడా కనిపెట్టలేనివి కూడా ఉన్నాయండి. ఎందుకంటే మరి దేవుడు తన శక్తిని చాటుకోవాలి కదా, దేవుడు తన శక్తిని చూపించాలి కదా. ఎందుకంటే ప్రతి ఒక్కటి వీళ్ళు కనిపెట్టేస్తే ఇంకేముందండి? ఇప్పుడు సైన్స్ ఎంత కనిపెట్టినా కానీ, మరి ప్రపంచంలో మీరు ఎంత పెద్ద సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి. పోనీ ద గ్రేట్ సైన్స్ ఎవరైతే చెప్తారని మీరు అనుకుంటారో వాళ్ళని అడగండి. దీనికి సంబంధించి మీరు అడిగినా పర్లేదు, లేదంటే ఇప్పుడు నేను చూపించబోయే ఒక 2 చూపిస్తాను, వాటికి సంబంధించి మీరు అడిగినా పర్లేదు, ట్రై చేయండి. ఎందుకంటే దేవుడు చెప్పలేరని చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పలేరు. ఎంత ప్రయోగాలు చేయని, ఇంకా వాళ్ళ చదువులన్నీ, వాళ్ళ పుస్తకాలన్నీ తీసుకొచ్చి కేజీలు కింటాల పుస్తకాలన్నీ తీసుకొచ్చి వాళ్ళు కూర్చున్నా కానీ కనిపెట్టలేనటువంటిది ఒకటి ఉంది. కొన్ని ఉన్నాయి, ఒకటి కాదు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. అంటే బైబిల్ ఎంత గొప్పదయ్యా అని మనం ఆలోచిస్తానండి. సైన్సు తర్వాత కనిపెట్టినవి ముందే చెప్పేసింది, భవిష్యత్తులో కనిపెట్టబోయి ముందే చెప్పేసింది. భవిష్యత్తు కాదే కదా ఎప్పటికీ కనిపెట్టలేనివి కూడా బైబిల్ ఎప్పుడో చెప్పేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాడ్, దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద బైబిల్.